హ్యావ్యూర్స్ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక డైలాగ్ అనమాట. ఏంటంటే వాళ్ళ అయ్యే పరమ తేడాగాడు అనుకుంటే ఈడేంటర్ ఇంకా రోతగా ఉన్నాడు అని కొంతమంది అంటుంటే నీకు అర్థం కావట్లా. వాళ్ళ అయ్యే గొప్పతనాన్ని 10 మందికి చెప్పాలంటే వీడు అత్యంత లేఖితనంగా ఉండాలి కదా, అందుకే వాళ్ళ అయ్యే గొప్పతనం అని చెప్పేసి అంటున్నారు. లైక్ ఎలా అంటే వీడికన్నా వీళ్ళ నాన్న బెటర్ రా బాబు అని. సో ఇది అయ్యా కొడుకులు సాధించిందని చెప్పేసి ఏపీలోనే ఒక పొలిటీషియన్ వాళ్ళ కొడుకు గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఎందుకు చెప్పాను, మొన్న కాకినాడలో ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంట్గా పనిచేస్తుంటే అతను తాడేపల్లి గూడెం అతను ఇద్దరు పిల్లల్ని కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో పిల్లల్ని ముంచేసి పిల్లలు చనిపోయిన తర్వాత వాడు ఉరేసుకొని చనిపోయాడు. అవునా? ఎందుకు? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే అది కోల్పోతామేమో, ఇది కోల్పోతామేమో, మా పిల్లలు బాగా చదవలేరేమో అని. ఇది వాడు డబ్బులు ఉన్నాయి పర్లేదు ఫైనాన్షియల్గా, బట్ మరీ అంత ఇదిగా లేడు. పిల్లల్ని సంవత్సరానికి 50,000 గట్టి చదువుతున్నాడు కాకినాడ అంటే బాగా చదివేస్తున్నాడు. బట్ ఏమైందో ఏంటన్న భయం. ఇప్పుడు అటువంటిదే అంటే ఇక్కడ నేను చెప్తుంది డైవర్ట్ అయ్యాను. ఆ పిల్లల్ని చంపేనాడు కదా, అదే మనం ఘోరం కర్కశం దారుణం అనుకున్నాం కదా. ఇందా మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, అతను అన్నాడు ఇప్పుడు గాజుల రామారావు హైదరాబాద్లో ఆమె తేజస్విని చంపింది కదా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని, ఆశిష్ రెడ్డిని హర్షిత్ రెడ్డిని. ఆ చంపిన విధానంతో పోల్చుకుంటే ఆ కాకినాడలో పిల్లల్ని చంపాడే బాబోయ్ అది 100 రెట్లు బెటర్ అన్నాడు. దారుణ మర్డర్ అది, దానిని 100 రెట్లు బెటర్ అన్న వేళ అన్నాడు అంటే ఇది ఎంత ఘోరమో చూడండి. అసలు అతనికి 2 పిల్లలు ఉన్నారు. అసలు పిల్లల అరే కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పెద్దల కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి స్వామి. నన్ను చేయం కొడితే మా నాన్న కంటి నుంచి నీళ్ళు వచ్చేవి. అట్లాంటిది కన్న తల్లి అసలు ఏదైనా సరే చేసైనా సరే బిడ్డలను కాపాడుకుంటూ ఉంటుంది. వ్యభిచారణలుగా మారే చాలామంది అండి పాపం వాళ్ళ బిడ్డలకి సరైన పోషణ కోసం సరైన చదువు చదివించుకున్నాను, ఇల్లుని కాపాడుకున్నాను. ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి. తేజస్విని వెంకటేశ్వర రెడ్డి భార్యాభర్తలు, వీళ్ళకి ఆశిష్ రెడ్డి 7 సంవత్సరాలు, హర్షిత్ రెడ్డి 4 సంవత్సరాలు పిల్లలు. 4 సంవత్సరాలతో హైదరాబాద్ వచ్చారు. క్రాస్ చెక్ చేస్తుంటే ఇతను సత్తుపల్లి, ఇతనికి ఫస్ట్ భార్యతో విడాకులు అంట, రెండో భార్య అంటే ఈమె అంటే సెకండ్ పెళ్ళి. ఈమెకి ఫస్ట్ మ్యారేజ్, అతనికి సెకండ్ మ్యారేజ్. మనకున్న అప్డేట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అతను గ్రాన్యూల్స్ ఫార్మ్ అని చెప్పేసి బొంతపల్లిలో ఉంటుంది, అందులో క్వాలిటీ కంట్రోల్లో చేస్తున్నాడు క్యూసీలో. సో ఫార్మా గాజుల రామారంలో శ్రీ బాలాజీ లేఅవుట్లో ఉంటున్నారు. వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ వచ్చేసి 6 అంతస్తులు, ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు. ఈ ఆల్రెడీ పాపం ఈ తేజస్వినికి కంటికి సంబంధించిన ఏదో ఇష్యూస్ అంట. సో ఆమె మెడిసిన్ వాడాలి. పిల్లలు ఆశిష్ రెడ్డి హర్షిత్ రెడ్డి, వీళ్ళకి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అంట. వీళ్ళకి ఎవ్రీ 3-4 అవర్స్కి డ్రాప్స్ వేస్తూ ఉండాలి, అదర్వైజ్ వాళ్ళకి వామిటింగ్ అవటం, తిన్నది డైజెస్ట్ కావడం సమస్యలు అంట. ఆల్రెడీ బేగంపేటలో చూపిస్తున్నట్టు 2 పిల్లలకి ఈమె సంబంధించిన మెడిసిన్ కూడా వాడుతుంది. మనకి డబ్బు ఉంది కదా, మెరుగైనటువంటి వైద్యం కోసం పెద్ద ఆసుపత్రి తీసుకెళ్దాం అని అంటూ ఉంటే ఇతను అనటం అంటే ఆమె రాసిన లేఖలు సస్తజావుని మూగి కట్టగట్టుకొని ఏం డబ్బులు ఏంటి అని చెప్పి ఇసుక్కుంటూ ఉంటాడంట. పిల్లలకు సంబంధించి మొత్తం ఏమే చూసుకోవాలి, అతను ఓన్లీ జాబ్కి వెళ్ళేసి వస్తాడు. పిల్లల స్కూల్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రిమైనింగ్ మొత్తం ఈమె చూసుకుంటూ ఉంది. ఈమెకి హెల్త్ బాగోట్ల, పిల్లలకి హెల్త్ బాగోట్ల. ఇక దాంతో పిల్లల్ని చంపి తను చనిపోవాలని అనుకుంది. ఓకే, ఇక ఇప్పుడు నిజంగా పిల్లల్ని చంపి తను చనిపోవాలని అనుకుందాం. దెన్ అప్పుడు ఏం చేయాలి? పిల్లల్ని చంపడం ఘోరం రా బాబు. ఓకే, నేను ఇప్పుడు ఆమె వేలోకి వెళ్ళిపోతున్నా. ఓకే, నేను కూడా పిల్లల్ని చంపాలి, నేను చచ్చిపోతాను అనుకున్నా. అప్పుడు పిల్లలకి నొప్పి తెలియకుండా వారిని చనిపోయేలా చేసి ఆ తర్వాత ఈమె చనిపోవాలి. అవునా? కానీ కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఘోరాతి ఘోరంగా మెడ మీద ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని నరికింది అంటే అసలు ఎంత వైలెంట్ ఆమె, లేదన్నప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంది అసలు ఆమె. అపార్ట్మెంట్లో చెప్తున్నారు ఈమె ఎవరితో అంత సఖ్యతతో ఉండదు, ఆమె ఏంటో ఆమె లోకం ఏంటో అన్నట్టుగా ఉండిద్దని. అంటే సైకలాజికల్గా ప్రాబ్లమ్స్తో ఉంది. అరే నాయన, మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే అట్లా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి అయ్యా. సైకాట్రిస్ట్ అంటారు, మెడిసిన్ పరంగా వాళ్ళు చూస్తే మెడిసిన్స్ ఇస్తారు. సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు, హిప్నటిజం చేసి అయినా వాళ్ళని ఎవరో తీసుకెళ్ళండి రా బాబు, అసలు అట్టు వదిలేయకండి రా. దెన్ ఆ పిల్లల్ని ఇద్దరు నరికి చంపింది కదా, ఆశిష్ రెడ్డి స్పాట్లో చనిపోయాడు. హర్షిత్ రెడ్డి పాపం ఆమె పై బిల్డింగ్ మీదకి వెళ్ళింది, 6వ అంతస్తు కిందకు దూకింది. ఆ సౌండ్ చుట్టూ భయపడ్డారు. ఏంటంటే ఆమె చచ్చిపోయింది. ఇంట్లోకి చూశారు, ఇల్లంతా రక్తపు మడిగే. అంటే పిల్లలు అమ్మ చంపొద్దు 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 అంటూ ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే వెంటబడిపోయి నరికేసింది. కిచెన్లో, పూజ గదిలో, హాల్లో, బెడ్రూమ్లో మొత్తం రక్తమే. అంటే పిల్లలు వద్దు వద్దు అంటే నరికేసింది వెంటబడి. అంటే అసలు ఇంకా ఆమె అసలు ఏంటి, అసలు ఏం ఫ్రస్ట్రేషను, ఎంత ఘోరమైన ఇదిలో ఉంది అసలు ఆమె. క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నాయి. ఇది ఎందుకో తెలుసా? వామ్మో పెళ్ళని తమిళలో పెట్టిన ఎందుకో తెలుసా?
వద్దురా బాబు అనిపిస్తుంది. నాకైతే నిజంగా చెప్తున్నా. మొన్నే చెప్పాను కదా వద్దు తోడు కావాలని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇటువంటి చూసిన పిచ్చెక్కిపోతుంది నాకైతే. అసలు ఇలాగే ఉంటే బెటర్ బాబు అనిపిస్తాను. నేను అలా అని చెప్పేసి అందరూ పెళ్లి తీసుకొద్దని నేను అనట్లేదు బాబు. మంచి ఆడవాళ్ళు ఉంటారు, మంచి మగవాళ్ళు ఉంటారు, నేను కాదనట్లా. అంటే ఎవరో మనకు తెలియనటువంటి ఒక మనిషితో పెళ్లి చేసుకొని ఆమె ఏదైనా కొంచెం సైకిల్స్గా తేడాగా ఉన్నా, లేదు మనం ఆమెకు తగ్గట్టు లేకపోయినా 1,00,000 సమస్యలు, ఆ సమస్యతో రోజుకు ఒక తలనొప్పి. ఇక్కడ కూడా రోజు భార్యాభర్తల మధ్య ఏదో ఒక ఇష్యూ అంట. మేబీ భార్య చనిపోయి బిడ్డలు చనిపోయి బాధ ఉన్న వెంకటేశ్వరుడు నేనేం అనలేను. కానీ ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం జరిగిన ఇన్సిడెంట్ మొత్తం గమనిస్తుంటే వెంకటేశ్వర రెడ్డి తప్పితే చాలా వరకు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మనుషులకి హెల్త్ బాగోలేదంటే మన కసురుకోవటం కాదండి, మన వంతు వీలైతే వాళ్ళకి సాయం చేయాలి. ఇంట్లో పనులు ఉంటే మనం కూడా చేసి పెట్టాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఇవ్వాలండి. అంతేగాని సంపాదించిన డబ్బుని ఇంట్లో వాళ్ళ కోసం కాక ఇంకెవరి కోసం ఖర్చు పెడతాం. ఆమె 7 పేజీల లెటర్ రాసిందండి. అందులో క్లియర్గా అయితే మెన్షన్ చేసింది, ఎప్పుడు నన్ను ఏదోటి అంటూ ఉంటాడు, పిల్లల్ని కూడా సరిగా పట్టించుకోడు, పిల్లలకు హెల్త్ బాగోట్లా, నాకు హెల్త్ బాగోట్లా, ప్రతిరోజు ఇంటి చాకరీ పిల్లలకి ఇవన్నీ చూసి చేసి నా వల్ల కావట్లేదు, ఎందుకు జీవితం అనిపించింది, అందుకే వాళ్ళని చంపి నేను చచ్చిపోతానని చెప్పేసి పిల్లల్ని చంపేసి ఆమె బిల్డింగ్ మీదకి కిందకి దిగి చచ్చిపోయాను. ఇక వీడియో క్లోజ్ చేసిన ఇంకో దరిద్రం ఏంటంటే ఇది ఒక మాస్ హిస్టరీలాగా అయిపోతుంది. చాలామంది ఆడవారికి ఎస్పెషల్లీ ఆడవారికి మరలా చెప్తున్నా ఆడవారికి మాస్ హిస్టరీరా వాళ్ళకి. ఆమె ఏదో వస్తువు కొనుక్కుంది, మనం కూడా కొందాం. ఆమె చీర కొందాం, మనం కూడా కొందాం. ఈరోజు వాళ్ళ అక్క చెల్లెళ్ళు చీరలు పెట్టుకున్నారంట, మనం కూడా పెట్టుకుందాం. వాళ్ళ అన్నదమ్ముడికి బట్టలు పెట్టారంట, మనం కూడా పిలిచి పెడదాం. ఏం కర్మ తల్లి మీకు, నాకు అర్థం కాదు. ఎందుకు ఇంత దరిద్రంగా ఫాలో అవుతారు? నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, వీడియో క్లోజ్ చేయడం కాదు, ఇంకో 1.5 minutes చెప్తాను. మా అమ్మదే ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఇంట్లో చేసేవాడిని. అప్పుడు మా అమ్మ వింటూ ఉండేది ఈ మూఢనమ్మకాల గురించి, వాటి గురించి వీటి గురించి చెప్పినప్పుడు వింటూ ఉండేది. అగైన్ ఓ రోజు ఎట్లాగే ఆడపిల్లలకు బట్టలు పెట్టాలంట, వస్తువులు అంటే ఏదో అంటుంది. ఆడపిల్లలకు బట్టలు ఏంది, వస్తువులు ఏంటంటే ఇప్పుడు ఏదో మోడర్న్ నడుస్తుందంట, ఇప్పుడు ఏదో మంత్రం అంట, ఇప్పుడు మంచి రోజులు కాదంట. నన్ను నీ అమ్మ చంపేస్తా నేను ఇంకోసారి ఇటువంటి కనుక చేసావంటే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అర్థం కాదా? పండగ అంటో పీల్చి పెట్టిన కాదనను, లేదు వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటే వెళ్ళి కాదనను. కానీ ఇదేంటి మరి నువ్వు, నాకు అర్థం కాదు. ఓ పక్క నీ కొడుకేమో అందరికీ చెప్తా ఉంటాడు అలా మారండి ఇలా మారండి అదే ఇదే, నువ్వు వచ్చేసేమో హలో ముందు మీ అమ్మని మార్చుకొని చెప్పేసి చూపిస్తావేంటి మరి, నాకు అర్థం కాదు. మారు మా ముందు ఎవడో ఏదో బట్టలు అమ్ముడుపోవట్లేదు, అమ్ముడుపోవాలంటే ఎలాగా లైక్ ఏదో కల్పిస్తాడు ఆడు. అది ఎవరో ఒకళ్ళిద్దరు చేశారు, గుంపులో కొన్ని అందరూ చేసుకుంటా పోతారు, అలా బంగారం అని అదని ఇదని, ఏంటి మా ఇది అని చెప్పేసి మా అమ్మకే చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఆత్మహత్యల విషయంలో ఈ ఆడలు కూడా అలాగే ఎదురవుతున్నారు. వీళ్ళ అపార్ట్మెంట్ ఉందా, దాని పక్కన అపార్ట్మెంట్లో ఎగ్జాక్ట్ కొద్ది నెలల క్రితం ఒక ఆమె వాళ్ళ 2 పిల్లల్ని చంపి ఆమె కూడా చచ్చిపోయింది. 2 పిల్లల్ని చంపి ఒక ఆమె చచ్చిపోయింది. ఎట్లా గాజుల రామారావు ఐ థింక్ అప్పుడు న్యూస్ ఇచ్చాను, ఇవ్వలేదు నాకు గుర్తు రావట్లా, ఇచ్చినట్టు బాగా గుర్తు నాకు. నేను కూడా ఇదిగో ఇప్పుడు ఈమె దండం. నిజంగా మీ ఆడవాళ్ళకి మాత్రం అందరికీ దండం, ఇదైతే నిజం. ఎలాగంటే చెప్పే కదా, ఆమె ఏదో చేస్తే ఇల్లు కూడా చేయాలి. కంపారిజన్తో పాటు ఇక 1,00,000 మరి ఆడవాళ్ళకి దేవుడు అలా శాపం ఏమైనా పెట్టాడా, అది వరమని నాకు తెలియదు. కానీ బాబోయ్ ఈ సీరియస్లీ ఈవెన్ నాకు తెలిసినటువంటి అతి కొద్దిమంది సన్నిహితులు కూడా అట్లా ఇట్లా అది ఇది అంటూ ఉంటే మీకు దండం విషయం ఏంటి చెప్పని చెప్పి డైరెక్ట్గా మాట్లాడి ఫోన్ పెట్టేస్తా. సో వీడియో క్లోజ్ చేస్తాను. దయచేసి ఇప్పటికన్నా ఆడవాళ్ళు మారండి. అమ్మ మీరు బంగారు తల్లులు, అమ్మ మీరు లేకపోతే మేము లేవు. మహిళ మగవారి యొక్క శ్వాసను మొన్నే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా, మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే సృష్టి లేదు. సో అటువంటి మీరు ఎందుకమ్మా ఎవరో చూసి ఏదేదో నేర్చుకుంటారు, ఎందుకమ్మా మీరు ద బెస్ట్ వేలో ఉంటూ కూడా ఎందుకు డైవర్ట్ అవుతున్నారు, ఎందుకు ఈ రకం చంపుతున్నారు చేస్తున్నారు? ప్లీజ్ 3 నిమిషాలలో వీడియోస్ ఇద్దామనుకున్నాను. నేను కూడా ఈ వీడియో ఇంత లెంతీగా ఇచ్చానంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు కన్వే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ డీటెయిల్ అనమాట. అందుకే ఈ రకంగా